ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈరోజు గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. ఈరోజు శనివారం. శని అని అనగానే అందరికీ ఓ తీరు భయం ఉంటూ ఉంటుంది. కానీ శనిగ్రహం చాలా అనుకూలించేటటువంటి దైవం. ఆయన్ని ప్రార్థించవలసిన తీరులో ప్రార్థించేటైతే సకల శుభాలని ఇచ్చేటటువంటి దైవం కూడా. ఆ కారణంగా సకల శుభాలని పొందడానికి, శని దోష నివృత్తికి ద్వాదశ రాశుల వారు శనీశ్వరుణ్ణి అంటే శనైశ్వరుణ్ణి, శని దైవాన్ని ఏ విధంగా ఆరాధించాలో ఆ విశేషాల్ని కూడా తెలుసుకుందాం. వీటితో పాటు శని దోష నివృత్తి కోసం శనివారం సందర్భంగా శంకరుణ్ణి ఏ విధమైన పద్ధతులతో ఆరాధించాలో దాన్ని మన ధర్మం శీర్షికలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుద్ధపక్షం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారు ఏ పనిని చేసినా ఆచి తూచి ఆలోచించి మాత్రమే వ్యవహరించడం చాలా చాలా అవసరం. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తొందరపాటుతనాన్ని పూర్తిగా తగ్గించుకోగలగాలి. ఉద్యోగస్తులు మాట తూలనాడడం ఏమాత్రమూ సరికాదు, ఉద్యోగ భద్రతకి ఇబ్బంది కలిగించేదిగా పరిణమించవచ్చు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తమ వద్ద పనిచేసేటటువంటి కార్మికులతో అలాగే ఉద్యోగులతో ఆచి తూచి మాట్లాడడం చాలా చాలా అవసరం. తల్లిదండ్రులు పిల్లల్ని మందలించేటటువంటి సందర్భంలో కూడా సంయమనాన్ని పాటించి తీరాలి. ముఖ్యంగా యువకులైనట్లయితే సంతానం మరింత జాగ్రత్తగా వారితో వ్యవహరించాలి. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శనివారం సందర్భంగా మేషరాశి వారు శనిదేవుణ్ణి ఆముదంతో అభిషేకించినట్లయితే నూతన వాహన ప్రాప్తికి అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం కాని ఉన్నట్లయితే వైద్యుడిని సంప్రదించడం అవసరం. శారీరకమైనటువంటి ఇతర సమస్యలు ఏవైనా ఉన్నట్లయితే ఇంతకు ముందు చేస్తున్నటువంటి ఔషధ సేవని మానకుండా ఉండడం అవసరం. దూరపార ప్రయాణాలని చేసేటప్పుడు ఆర్థికమైనటువంటి ఖర్చుకి వెనకాడకుండా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణాన్ని చేయడం తప్పనిసరి. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు మొగమాట పడకుండా ఉన్నట్లయితే వ్యాపారం చక్కగా సాగుతుంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సత్తువ ఉన్నట్లయితేనే బలమైన బరువైన పనులు చేయడం మంచిది తప్ప తప్పనిసరి అని అనుకుంటూ చేసినట్లయితే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే సమయపాలన చేస్తూ సరైనటువంటి చదువుని చదువుకున్నట్లయితే తప్పక విద్యలో ఉత్తమ ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు శని దైవాన్ని జిల్లేడు పువ్వులతో పూజించినట్లయితే క్రయ విక్రయాలు రెంటిలోనూ లాభం కలిగే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం మరింత ఒత్తిడిగా కనిపిస్తూ ఉంటుంది. ఎంత చేసినప్పటికీ కూడా పై అధికారులకి సంతృప్తి కలగనే కలగదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు తీవ్రమైనటువంటి కృషిని చేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు అక్కడక్కడ వచ్చేటటువంటి అవరోధాల కారణంగా పని పూర్తయ్యే అవకాశం తక్కువ. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఇతరమైనటువంటి పనుల మీద సమయం కేటాయించబడేటటువంటి కేటాయించే సందర్భంగా కూడా వ్యాపారం సజావుగా ఈ రోజుకి సాగే నమ్మకం తక్కువ. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారికి పనిభారం హెచ్చు కావడం, శారీరకమైనటువంటి సత్తువ పెద్దగా లేకపోవడం కారణంగా పని మిగులుతుంది. అయితే అధికారంలో వీరి విషయం పట్ల వైముఖ్య భావం ఉండదు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నీలం.
శనివారం సందర్భంగా మిథున రాశి వారు శనిదేవుణ్ణి నంది వర్ధనాలతో అర్చించినట్లయితే నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది వ్యక్తికి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వరుసగా రాసుకున్నటువంటి పనుల్లో ఏ ఒక్క పని కూడా దాదాపుగా ప్రారంభించలేకపోవచ్చు. అది వారి అసమర్థత కాదు, కానీ కుటుంబంలో వచ్చేటటువంటి బలమైన ఒక పరిస్థితి కారణంగా దాని మీద ప్రాధాన్యాన్ని చూపించవలసిన అవసరం రావచ్చు. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన మాటలు తప్పక ఫలించే అవకాశం ఉంది. ఇతరుల విషయంలో జోక్యం చేసుకునేటప్పుడు ఎంత అవసరమో అంత మాత్రమే జోక్యం చేసుకోవడం అవసరం. ఇతరులు సహాయాన్ని అడిగినటువంటి సందర్భంలోనే సహాయాన్ని సహకారాన్ని అందించడం మంచిది తప్ప తనకు తానుగా సహాయ సహకారాలని అందిస్తాననడం ఈ రాశి వారికి సరైనటువంటి మాట కాదు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని లాభం కోసం చేయాలని అనుకున్నప్పటికీ కూడా ఈ రోజుకి బహుశా అది సాధ్యపడకపోవచ్చు. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటిస్తారు. వృద్ధుల ఆరోగ్యం చక్కగా కూడా ఉండే అవకాశం ఉంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు శనిదేవుణ్ణి నువ్వుల నూనెతో అభిషేకించినట్టయితే సమస్యలు క్రమంగా విడిపోవడం ప్రారంభిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూర ప్రాంతాల్లో చదువుకునేటటువంటి సంతానం చక్కనైనటువంటి ప్రతిభని సామర్థ్యాన్ని కనపరుస్తారు. తల్లిదండ్రులకి బంధువులకి ఆనందాన్ని కలిగిస్తారు. ఒక్కసారి వారిని వెళ్ళి తల్లిదండ్రులు ఇతర ముఖ్యులైనటువంటి బంధువులు ఆప్తులు పరామర్శించి వచ్చినట్లయితే వారి యోగక్షేమాలని వారు మరింత ఆనందంగా ఉండగలుగుతారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు కొద్దిగా సమయాన్ని వ్యాపార స్థలంలో తగ్గించుకుని కుటుంబంతో గడిపినట్లయితే నూతనోత్సాహం కుటుంబ సభ్యులకి లభించే అవకాశం ఉంటుంది. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహంతో పనిచేస్తారు. చిట్ట చివరి క్షణానికి పనిని ముగించుకోగలుగుతారు. సంపూర్ణంగా ముందే ముగించేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. యువకులైనటువంటి వారు బద్ధకాన్ని పెంచుకునే అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు వారి విషయంలో జాగ్రత్తల్ని చెప్తూ నిదానమైనటువంటి పద్ధతిలో బుజ్జగించి వారిని తోవక తెచ్చుకోవడం అవసరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. శనివారం సందర్భంగా సింహరాశి వారు శనిదేవుణ్ణి ఆముదపు గింజలతో అర్చించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంపూర్ణమైనటువంటి నిదానమైన తనంతో స్త్రీలుంటారు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు మెత్తనైనటువంటి పద్ధతితో వినియోగదారుని ఆకర్షిస్తూ వ్యాపారాన్ని వృత్తిని చక్కగా నిర్వహించుకోగలుగుతారు. ఉద్యోగులు ఏ విధమైనటువంటి శ్రమభావాన్ని కలిగించకుండా తోటి ఉద్యోగులతో చాలా నిదానమైనటువంటి శైలిలో ఉద్యోగ బాధ్యతల్ని నిర్వహించుకోగలుగుతారు. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సమయ పాలన చేయనటువంటి సందర్భంగా యాజమాన్యంతో చిన్నదైనటువంటి ఘర్షణ వాతావరణానికి దిగే అవకాశం గోచరిస్తోంది. వీలైనంత వరకు ఆర్థికమైనటువంటి క్రమశిక్షణని పాటించడం అవసరం. కుటుంబంలో లేని పక్షంలో పొదుపు చేయనటువంటి పక్షంలో రుణాన్ని చేయవలసిన అవసరం ఏర్పడవచ్చు. రుణం లభించకపోవచ్చు కూడా సకాలంలో. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా కన్యారాశి వారు శనిదైవాన్ని నల్ల మినుములతో పూజించినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగంలో ఏమాత్రపు సంతృప్తి ఉండకపోవచ్చు. స్త్రీలకి దూరభార ప్రయాణాలని చేయడం ఏమాత్రము ఇష్టంగా అనిపించకపోవచ్చు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉండే కారణంగాను ఖర్చులు పెరుగుతూ ఉండేటటువంటి కారణంగాను
తాత్కాలికంగా కొంతకాలం పాటు వ్యాపారాన్ని మూసివేద్దామనేటువంటి ఆలోచన కలగచ్చు. పెద్దలు, అనుభవజ్ఞులు అయినటువంటి వారిని ఈ సందర్భంలో సంప్రదించి సరైనటువంటి సూచనని, సలహాని తీసుకోవడం అవసరం. కుటుంబంలో ఒకరి వృద్ధాప్యం కారణంగా ఉద్యోగాన్ని చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. తద్వారా ఆర్థికమైనటువంటి లోటు కుటుంబంలో ఏర్పడవచ్చు. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణని చేయడం కానీ, లేదా యాజమాన్యమే వారిని తొలగించేటటువంటి తీరు కానీ ఉండవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించి తీరాలి. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా తులారాశి వారు శని దైవాన్ని నీలి రంగు పుష్పాలతో అర్చించినట్లయితే వ్యాపారంలో ఆదాయం, అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వదేశంలో ఉన్నటువంటి వారు విదేశానికి వెళ్ళాలనే మోజు కలిగి ఉంటారు. విదేశాల్లో ఉన్నటువంటి వారు తల్లిదండ్రుల్ని, బంధువుల్ని చూడడం కోసమని, అలాగే ఏదో ఒక శుభకార్యం ఉండేటటువంటి సందర్భంగా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలని చేసేటటువంటి వారు ఆనందకరమైనటువంటి అనుభూతుల్ని పొందుతారు. చక్కనైనటువంటి ఆదాయ మార్గాల్ని అన్వేషించుకుంటారు కూడా. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు వినోద విహార యాత్రని మొత్తం సంస్థ అంతా కలిసి బయలుదేరి వెళ్ళాలి అని అనుకుంటారు. దాదాపుగా అది సఫలం కావచ్చు. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే సంపూర్ణమైనటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించడం కోసం కృషి చేస్తారు సంతానం. దాదాపుగా ఆ ప్రయత్నం ఫలించేటటువంటి అవకాశం ఉంది. స్పెక్యులేషన్ లాభించే అవకాశం లేదు కాబట్టి తొందరపడి పెట్టుబడులను పెట్టడం ఈ రోజుకి మాత్రం సరికాదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శని దైవాన్ని నల్ల నువ్వులతో అర్చించినట్లయితే విదేశీ యాన సాఫల్యం కలుగుతుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకునేటటువంటి లక్షణం స్త్రీలకి హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. ఎంతవరకు అవసరమో అంతవరకే దానిలో పాల్గొవడం, వారు అడిగినప్పుడు మాత్రమే వారి విషయంలో జోక్యం చేసుకోవడం ఎంతైనా అవసరం. న్యాయస్థానంలో ఏదైనా అభిశంసన కానీ ఉన్నట్లయితే వీలైనంత వరకు రాజీ మార్గాన్ని అవలంబించడం చాలా చాలా మంచిది. వెంటనే తీర్పు రాకుండా అవకాశం ఉన్నట్లయితే వాయిదాని కోరడం మరింత మంచిది. వృత్తి, వ్యాపారదారులు ఈ రోజుకి తొందరపడకుండా నిదానంగా ఉండడం చాలా చాలా అవసరం. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెద్ద మొత్తంలో పెట్టుబడుల్ని పెట్టకుండా కొద్ది కొద్దిగా కానీ పెట్టుబడుల్ని పెట్టుకుంటూ వచ్చినటువంటి లాభాలను గమనించుకోగలిగినట్లయితే చక్కగా సంస్థ నిర్వహింపబడుతుంది. అభివృద్ధి దిశగా వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంటుంది. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా ధనురాశి వారు శని దైవాన్ని నువ్వుల నూనెతో అభిషేకించినట్లయితే మనోవ్యాకులత తొలగిపోతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆగ్రహం, ఆవేశం హెచ్చుగా ఉండే అవకాశం ఉంది. అంతేకాక సాహస కార్యాలను చేసేటటువంటి తీరు కూడా ఉంది. అది ఏమాత్రము సరికాదనే యథార్థాన్ని అర్థం చేసుకోగలగాలి. కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఒక నిర్ణయాన్ని చేయడం మంచిది తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని కానీ చేసినట్లయితే దానివల్ల కుటుంబ వాతావరణం దెబ్బతినే అవకాశం ఉంది. ప్రశాంతత లోపించే అవకాశం కూడా ఉంది. కార్మిక, పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారిలో ఏ విధమైన విభేదాలు ఉండే అవకాశం లేనే లేదు. కానీ ఆర్థికమైనటువంటి పెంపుదల జీతాల్లో కావాలనే ఆలోచన భాగస్వాముల వ్యతిరేకించేటటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులు మాత్రం ఖచ్చితంగా ఆర్థికమైనటువంటి పెంపుదల కావాలి అని నిర్బంధించేటటువంటి అవకాశం కూడా గోచరిస్తుంది. అనుగుణంగా ప్రవర్తించడం అవసరం యాజమాన్యం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శనివారం సందర్భంగా మకర రాశి వారు శని దైవాన్ని నల్ల వస్త్రాన్ని కప్పుతూ శనికి అలంకారాన్ని చేయడం ద్వారా
దృష్టి దోషాన్ని నివారింప చేసుకోవచ్చు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనవసరమైనటువంటి స్నేహితుల్ని తొలగించుకోవడం చాలా చాలా అవసరం. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టేటప్పుడు పెద్దల్ని అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే ఆ పని చేయడం అతి ముఖ్యం. రుణాన్ని చేసి కొత్తదైనటువంటి ఏదో ఒక సంస్థనో లేక ఇంటినో లేక పెద్ద మొత్తంలో పొలాన్నో కొనుక్కోవాలి అని అనుకునేటువంటి ఆలోచన సఫలం కాకపోవచ్చు. పెద్దల్ని అనుభవజ్ఞుల్ని సంప్రదించి మాత్రమే ఏ పనైనా చేయడం శ్రేయస్కరం. కార్మిక పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు సంస్థ అభివృద్ధి కోసమని అసత్య ప్రచారాన్ని చేయడం పూర్తిగా మానుకోగలగాలి. ఏ విధమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా తమాయించుకుని మాట్లాడడం అవసరం తప్ప తోలనాడి మాట్లాడడం వల్ల ఇబ్బందులు కలిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శనివారం సందర్భంగా కుంభరాశి వారు శనిదైవాన్ని నువ్వుల నూనెతో అభిషేకించడం ద్వారా పిత్రార్జితమైనటువంటి ద్రవ్యం ధర్మబద్ధంగా లభించే అవకాశం ఉంటుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భార్యాభర్తల మధ్య అన్యోన్య వాతావరణం ఏర్పడుతుంది. చక్కనైనటువంటి సంబంధ బాంధవ్యాలు మిత్రులతో, ఆప్తులతో, బంధువులతో కలిగి ఉంటాయి. తాత్కాలికంగా వచ్చినటువంటి పుట్టినరోజు, పెళ్లిరోజు మొదలైన వాటికి ఖర్చు చేసేటటువంటి విషయంలో ప్రణాళిక ప్రకారం వెళ్ళడం మంచిది. ఆర్థికమైనటువంటి పొదుపు తనాన్ని పాటించిన పక్షంలో ముందు నాటికి మే దాటిన తర్వాత వచ్చేటటువంటి శుభకార్యానికి రుణాన్ని చేయవలసిన పరిస్థితి ఏర్పడవచ్చు. గోశాలకి దానాన్ని చేయడం, అలాగే లేనటువంటి విద్యార్థులకి పుస్తకాలని దానం చేయడం ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత ఈ రాశి వారికి మరింత కలిగే అవకాశం ఉంది. సంతానం విద్యార్థి దశలో కానీ ఉన్నట్లయితే వారిని మందలించడం కాకుండా బుజ్జగించి తోవలోనికి తెచ్చుకోవడం అవసరం. ఆన్లైన్ చదువుల కారణంగా చదువు కంటే ఇతరమైనటువంటి విషయాల్లో వాళ్ళకి ప్రవేశం మరింతగా పెరుగుతోందేమో తల్లిదండ్రులు పట్టించుకుని చూసి తీరాలి. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. శనివారం సందర్భంగా మీనరాశి వారు శనిదైవాన్ని నీలిరంగు వస్త్రాన్ని శనిగ్రహానికి అలంకారంగా సమర్పించడం ద్వారా వాగ్ వివాదాలు లేనటువంటి స్థితిని పొందొచ్చు. శనిదోష నివృత్తి కోసం శనివారం సందర్భంగా శంకరుణ్ణి ఏ విధంగా పూజలో భాగస్వామిని చేస్తూ ఆరాధించాలి అనే విశేషాన్ని మన ధర్మం శీర్షికలో ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం నాడు నిర్వహించే శివపూజకి ఓ ప్రత్యేకత ఉంది. శని గ్రహ దోషాల నివారణకి శివుణ్ణి ప్రత్యేక నియమాలతో ఆరాధించాలి. మట్టితో శివలింగాన్ని తయారు చేసి మట్టి మూకుడులో ఆ శివలింగాన్ని ఉంచాలి. ఆవు పాలు, శుద్ధోదకంతో అభిషేకాన్ని చేయాలి. నువ్వులు, మినుములతో శివ అష్టోత్తర సహితంగా పూజని చేయాలి. ఆ తర్వాత ఓం నమ శివాయ అనే పంచాక్షరిని పఠిస్తూ నవధాన్యాలతో శివలింగ ఆకృతిని పూజించాలి. తెల్లటి పుష్పాలు అలాగే నీలిరంగు పుష్పాలతో శివలింగ స్వరూపాన్ని పూజించాలి. శనివారం నాడు శివాలయానికి వెళ్ళి శివదర్శనం తర్వాత నందీశ్వరుడి విగ్రహానికి ఆముదాన్ని కొద్దిగా అలంకరించాలి. శనివారం నాడు కాటుక, నల్లటి పూసలు, పలకలు, చెప్పులు వంటి నల్లటి వస్తువుల్ని ఆలయ ప్రాంగణంలో ఎవరికైనా సమర్పించుకోవాలి. శనివారం నాడు పూజించిన మట్టి శివలింగాన్ని జమ్మి చెట్టు లేదా రావి చెట్టు మొదట్లో ఉంచి జలంతో ఆ శివలింగ ఆకృతిని కరిగింప చేయాలి. ఈ విధమైన నియమాలు పాటించడం ద్వారా శనిగ్రహ దోషాల్ని పూర్తిగా నివారింప చేసుకోవచ్చు. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో దిక్కుల రీత్యా గేట్ల అమరిక విషయంలో వివిధ రకాలైనటువంటి వాస్తు సూత్రాలు మనం పాటించవలసి ఉంటుంది.
చాలామంది పెద్ద గేట్లలో చిన్న గేట్లు అమర్చేటువంటి లక్షణం ఉంది కొంతమందికి. అంటే చాలా అందంగా ఉంటుంది రండి ఇట్లా పెడితే అని, లేకపోతే పొద్దుకులు పెద్ద గేటు తీసి లోపలికి వెళ్ళటం ఎందుకులే, ఆ చిన్న గేట్లో నుంచి లోపలికి వస్తూ ఉంటారు ప్రతి వాళ్ళు అని చెప్పేసి ఇలా భావిస్తూ ఉంటారు. ఒక గేటును బిగించుకోవటం మొత్తం కలిపి ఇలా జరుగుతోంది. అలా బిగించటం కన్నా కూడాను ఈ ఒకటే గేటు అన్నది ఉత్తర వీధి తూర్పు వారికి చక్కగా సరిపోతుంది. కానీ పశ్చిమ దక్షిణ వీధి గృహాలకు ఒకటే గేటు మంచిది కాదు. గేటులో గేటు పెట్టి ఒకటే గేటు పెట్టడం మంచిది కాదు. ఏ వీధి గృహానికైనా సరే పెద్ద గేటులో చిన్న గేటును ఉండాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు చిన్న గేటు అన్నది ఉచ్చ భాగంలో ఉంచుకోవాలి. ఉచ్చ స్థానం నీచ స్థానం అని 2 స్థానాలు ఉంటాయి గృహానికి. ఆ కాంపౌండ్ వాళ్ళకి కూడా అంతే. కట్టేటప్పుడు మీరు గృహంలో గేట్లు పెట్టేటప్పుడు ఉచ్చ స్థానం ఏది నీచ స్థానం ఏది తెలుసుకొని ఈ చిన్న గేటు అమర్చేటప్పుడు, గేటులో గేటు పెడతారే ఆ చిన్న గేటు అమర్చేటప్పుడు ఉచ్చ స్థానంలోనే పెట్టాలి, నీచ స్థానాల్లో మాత్రం ఉంచకూడదు. పెద్ద గేటులో చిన్న గేటును బిగించాల్సిన అవసరం వచ్చినప్పుడు 2 రెక్కల గేటులో ఉత్తర భాగానికి ఉన్నటువంటి గేటుకు మధ్య భాగంలో కానీ లేదా 2వ గేటుకు దగ్గర భాగంలో అనగా దక్షిణ భాగం రెక్కకు పక్కన కానీ బిగించుకోవటం చేసుకోవచ్చు. దక్షిణ ఆగ్నేయంలో పెద్ద గేటు ఏర్పాటు చేసుకోవటం అనేటువంటిది మంచిదా కాదా అని చెప్పేసి కూడా ఆలోచించాలి. ఇక్కడ దక్షిణంలో ఆగ్నేయంలో పెద్ద గేటు అనేటువంటిది పెట్టడం వలన తూర్పు ప్రాంతం లెక్కలో ఎక్కడైనా సరే అది బిగించుకోవచ్చు. గడి లేకపోతే చిలుకలు అంటారే, ఆ గేట్లు బిగించేటప్పుడు తూర్పు భాగం పక్కకు బిగించుకోవటం మంచిది. ఇరుసు మాత్రం పశ్చిమ భాగం పక్కకు ఉంటుంది. ఇవన్నీ కూడాను గేట్ల విషయంలో ప్రతి ఒక్కరూ కూడాను వాస్తుశాస్త్రరీత్యా పెట్టవలసినటువంటి విధి విధానంలో అనుసరించవలసినటువంటి సూత్ర ప్రాతిపదికలు. అలాగే ప్రతి ఒక్క వీధికి అంటే ఉత్తరానికి దక్షిణానికి తూర్పుకు పడమరకి ఈ గేట్లు పెట్టేటువంటి విధి విధానంలో చాలా బాగా ఆలోచన చేసి గేట్లు పెట్టుకోవాలి. ఇప్పుడు పడమర వీధి ఉందనుకోండి, పడమర వీధిలో పెద్ద గేటు మధ్యలోకి రావాలి, వాయువ్యంలో చిన్న గేటు రావాలి. అంతేగాని వాయువ్యంలో పెద్ద గేటు పెట్టి మధ్యలో చిన్న గేటు పెట్టకూడదు. ఒక్క ఉత్తరానికి మాత్రమే మధ్యలో చిన్న గేటు పెట్టి ఈశాన్యంలో పెద్ద గేటు పెడతాం. అలాగే తూర్పు వైపు తూర్పు సింహద్వారం ఉన్నటువంటి ఇళ్లకు తూర్పు ఈశాన్యం పెద్ద గేటు, ఆగ్నేయం జరగకుండా మధ్యలో సింహద్వారానికి ఎదురుగా చిన్న గేటు పెట్టుకుంటాం. ఈ విధమైనటువంటి విధి విధానాలు గనక గేట్ల రీత్యా కనుక పాటించినట్లయితే ఆ ఇంట్లో అందరికీ కూడాను శుభదాయకమైన ప్రభావాలు వస్తాయి. నడక అనేటువంటిది చాలా ముఖ్యమండి. ఈ నడక నడిచేటువంటి తీరులో అపశృతులు ఉండకూడదు. గేట్లను అమర్చేటువంటి రీతిలో కూడాను ఆ యొక్క కాంపౌండ్ వాల్ని మించి గేటు ఎత్తు పెంచకూడదు, చాలా తప్పు. అలా మించి ఎత్తు పెంచినట్లయితే ఆదాయం తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. గోడ ఎత్తు పెంచారు, ఆ గోడ ఎత్తుకు కొద్దిగా తక్కువలోనే గేటు ఎత్తు ఉండాలి. మధ్య భాగంలో ఎత్తు ఉండొచ్చు మళ్ళీ గేటు కావాలంటే, ఆ డిజైన్ రీత్యా మధ్యలో. ఇవన్నీ కూడా సూత్ర ప్రాతిపదికలు. తరువాత గేట్లు పెట్టేటప్పుడు అండి ఇంటూ మార్కులు ఎక్కువ రాకూడదు. చాలామంది డిజైన్స్తో గేట్లు పెడుతూ ఉంటారు. ఆ డిజైన్ పెట్టినప్పుడు ఇంటూ మార్కులు ఎక్కువ రాకూడదు. ఎక్కువగా కూడాను శుభకరమైనటువంటి ప్రభావంతో ఉండే విధంగా అమర్చాలి. స్వస్తిక్ కానీ ఓంకారం కానీ గేట్ల పైన కూడాను మీరు చక్కగా అలంకరించుకోవచ్చు. దానివల్ల ఎటువంటి హాని జరగదు. చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని ఈ గేట్లు మీ యొక్క గృహానికి ప్రసాదింపచేస్తాయి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలో అనుగ్రహముల అంశాలు తెలుసుకుందామా మరి. సర్వే జనాః సుఖినో భవంతు. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు మాఘమాసం శుక్లపక్షం ద్వితీయ శనివారం, శతభిష నక్షత్రం. ఈరోజు శుక్రమౌఢ్యము ప్రారంభం అవుతోంది. అంటే నిన్నటిదాకా గురుమౌఢ్యం ఉండేది. గురుమౌఢ్యము తొలగిపోయి శుక్రమౌఢ్యం అనేటువంటిది ఆరంభమవుతోంది. ఈరోజు ప్రత్యేకత త్రిపుష్కర యోగము అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా ఈ త్రిపుష్కర యోగంలో అంటే మధ్యాహ్నం 3:14 నుండి రాత్రి 12:50 పర్యంతము చాలా విశేషమైనటువంటి కాలము అంటారు. ఈ సమయంలో ఈ రోజున రాహు సంబంధమైనటువంటి శతభిష నక్షత్రం వచ్చింది కాబట్టి ఈరోజు మధ్యాహ్నం కానీ లేకపోతే సాయంకాల సంధ్యా సమయంలో కానీ చక్కగా మీరంతా అమ్మవారికి సంబంధమైనటువంటి లలిత అష్టోత్తర పారాయణం కానీ లేకపోతే లలిత త్రిశతి పారాయణం కానీ, ఉపదేశం ఉన్నటువంటి వారు ఖడ్గమాల పారాయణం కానీ చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము విశేషంగా ప్రాప్తిస్తుంది. అలాగే సాయంకాల సంధ్యా సమయంలో శనివారం శతభిష నక్షత్రం వచ్చింది కాబట్టి ఈ త్రిపుష్కర యోగంలోనే పరమ పవిత్రమైనటువంటి హనుమాన్ చాలీసా పారాయణం కుటుంబ సభ్యులంతా కలిసి చేయటం ద్వారా, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం చేయటం ద్వారా నరఘోష అలాగే దృష్టి దోషాదులన్నీ కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి శక్తి కలిగి భగవద్ అనుగ్రహము మీ అందరికీ కూడా సంప్రాప్తిస్తుంది. సదాచార విషయానికి వస్తే పూజ విషయంలో ఎటువంటి వస్త్రధారణ చెయ్యాలో మనకు ఆచారకాండ చెప్తోంది. ప్రధానంగా భగవానుడికి ఇష్టమైనటువంటిది తెలుపు వస్త్రం, ధవల వస్త్రం, శాంతికి చిహ్నమైనటువంటి వస్త్రం. పూజలో సత్వగుణ సంపన్నంగా ప్రధానంగా ధవలము లేదు ఎరుపు వస్త్రము గణపతి యొక్క ఆరాధనలో కానీ లేకపోతే నవగ్రహ ఆరాధన చేస్తున్నప్పుడు చిత్రమైనటువంటి వర్ణములు కూడా కట్టుకోవచ్చు అని శాస్త్రము మనకు చెబుతోంది. అయితే ప్రధానంగా తెలుపు వస్త్రం అనేటువంటిది అందరికీ వినియోగించటానికి వీలుగా ఉంటుంది. భగవంతుడికి ప్రీతికరమైనటువంటిది, మలినరహితమైనటువంటిది, చక్కగా సత్వగుణాన్ని పెంపొందింపచేసేది. కాబట్టి పూజ సమయంలో తెలుపు వస్త్రానికి సనాతన ధర్మం ప్రధానమైనటువంటి భూమికను ఇచ్చింది. నమస్కారం. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో విజయోస్తు అన్న అంశానికి స్వాగతం. విజయానికి ఎప్పుడు అల్లంత దూరంలో ఉండేటటువంటి మరొక శబ్దం పరాజయం. పరాజయాన్ని ఎవరూ ఆదరించరు, ఎవరూ ఇష్టపడరు, అందరూ విజయాన్నే కోరుకుంటారు. ఈరోజు కాకపోతే రేపైనా మొదటిసారి ఆ పరాజయం ఎదురైనప్పుడు కుంగిపోయినప్పటికీ మళ్ళీ నిలదొక్కుని విజయం వైపు ఆశతో అడుగులు వేయడం ప్రతి వ్యక్తికి ఉండాల్సిన లక్షణం. అలా ఉండాలి అంటే శనిగ్రహ అనుకూలత తప్పనిసరి అంటుంది జ్యోతిర్విజ్ఞానం. శమగ్నిరగ్నిభిస్కరశ్చన్నస్తపత సూర్య శం మాతో వాత్పరపాపశ్రిత అన్న వైదిక మంత్ర మార్గాన్ని అనుసరించి శనివారం నాడు శనిగ్రహ అనుకూలతను పొందగోరే వారంతా కూడా ఆ శనిదేవుడిని నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, నువ్వులు దానం ఇవ్వడం, నువ్వులు వేసిన వేడి నీటితో స్నానం చేయడం, అలాగే ఆహార పదార్థాలలో నువ్వులను తప్పనిసరిగా వినియోగించడం లాంటివి చేస్తూ ఉంటారు. శనిగ్రహాన్ని అనుకోగానే ఎవరినైనా అనాలి అంటే కూడా ఈ పేరుతో నిందారోపణగా మాట్లాడడం కూడా లోకంలో మనం గమనించవచ్చు. ఇటువంటి పరిస్థితి గల ఈ శని కథ ఏమిటి అనుకుంటే, సూర్యుని ఇల్లాలు సంజ్ఞ విశ్వకర్మ కుమార్తె కోరి మరీ పెళ్ళాడింది. భర్త చండ ప్రచండమైన తీవ్రతను చూచి సహించలేక భరించలేక గుర్రం రూపం ధరించి భూమిపైన సంచరించసాగింది. తనకు బదులుగా
తన ప్రతిరూపాన్ని ఛాయ రూపంలో సూర్యుని వద్ద ఉండేటట్లుగా ఏర్పాటు చేసింది. ఆ ఛాయకు జన్మించిన కుమారుడే శనిదేవుడు. విష్ణుదేవునకు తోడల్లుడిగా, యమధర్మరాజుకు అన్నగా, యమునకు కూడా అన్నగా కీర్తి పొందిన ఈ శనిగ్రహం ఈశ్వరుని సైతం తన దశ కలిగినప్పుడు ఇబ్బందుల పాలు చేసేటటువంటి వరాన్ని కలిగి ఉంటాడు అని మనకు బ్రహ్మాండ పురాణం వర్ణిస్తుంది. గణపతికి సైతం తల తొలగి మరో తల రావడానికి శనిదేవుని చూపు కారణం అని కూడా బ్రహ్మవైవర్త పురాణం వర్ణిస్తుంది. ఏ దేవుణ్ణి చూచినా, ఏ గ్రహాన్ని చూచినా, ఏ దైవ స్వరూపాన్ని ఆరాధన చేసినా, ఏ పురాణ కథనాన్ని మనం పరిశీలించినా అన్నింటిలో కూడా శనిగ్రహం అనగానే నలుపు రంగులో మనకు దర్శనమిస్తూ ఉంటుంది ఈ రూపం. నిజానికి శనిగ్రహ స్వరూపము నీలము రంగు, ఊదా రంగు అని కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. శనిగ్రహానికి వాహనంగా కాకిని అందరూ గుర్తిస్తూ ఉంటారు. ఇలా గమనిస్తే శనిగ్రహానికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. నీలం జాతి రత్నాన్ని కుడి చేతి మధ్యవేలికి వెండి లోహంలో ధరిస్తే కూడా శనిగ్రహ దోషం నివారణ అవుతుంది. జీవితంలో విజయం పొందాలి అంటే నిరాసక్తత ఉండకూడదు, నిర్లిప్తత ఉండకూడదు. ఏ విషయం పట్లనైనా తెలుసుకోవాలి అనే జిజ్ఞాస మనలో ఉండాలి. జ అంటే పుట్టడం అనుకున్నప్పుడు ఆ జ కాస్త సంజ్ఞగా మారాలి, ప్రజ్ఞగా మారాలి, విజ్ఞగా మారాలి. ఇవన్నీ కూడా శనిగ్రహ అనుకూలత ఉంటేనే సాధించగలుగుతాం. అందుకోసమే అత్యంత ఉష్ణశక్తిని తమలో నిబిడీకృతం చేసుకున్నటువంటి తిలలు అంటే నువ్వులను శనిదేవుని ప్రీతికరంగా గ్రహమండలి సూచిస్తుంది. నవగ్రహాలలో ఆ గ్రహాలకు సంబంధించిన నవధాన్యాలలో నువ్వులకు ఉండే ప్రత్యేకత ఒక్కటి విశేషంగా చెప్పుకోవాలి. 9 ధాన్యాలలో తైలాన్ని అందించేటటువంటి లక్షణం గల ఏకైక దినుసు నువ్వు గింజ మాత్రమే. గోధుమలలోంచి తైలం రాదు, బియ్యంలోంచి తైలం రాదు, కందులలోంచి తైలం రాదు, పెసలలోంచి తైలం రాదు, శనగల్లోంచి తైలం రాదు. ఇలా ఏ గ్రహానికి సంబంధించిన దినుసులో రానటువంటి ఆ తైలము నువ్వులలో నుంచే. తైలం అంటే సారము అని అర్థం. మనలో ఉండేటటువంటి జీవశక్తిని సార రూపంలో ద్రవింపజేస్తేనే విజయం పొందగలుగుతాం. అఖండమైన బలం మనలో ఉంది, ఆత్మశక్తి మనలో ఉంది, తేజస్సుతో మనం ప్రవర్తిస్తున్నాం, విజ్ఞానాన్ని స్వీకరించాం, విజ్ఞానంతో ఆలోచనను వృద్ధి పెంపొందింపజేసుకున్నాం. అంతా ఉన్నప్పటికీ ఈ శక్తిని వినియోగించే అలవాటు లేకపోతే అంత బలం ఉండి ఏం ప్రయోజనం? తెలుగులో ఒక సామెత ఉంది, 6 నెలలు సాము చేసి అక్కడెక్కడో ఉన్న ఆ ముసలి అవ్వ పైన బలం ప్రయోగించాట ఎవరో అని ఒక సామెత. అలా కాకుండా ఉండాలి అంటే మనలో ఉండేటటువంటి శక్తిని సంపూర్ణంగా మనం వినియోగించాలి అంటే శనివారం నాడు విశేషంగా నలుపు రంగులో ఉండే లేక నీలం రంగులో ఉండేటటువంటి ఉన్ని దుస్తులను అవసరంలో ఉండేటటువంటి అర్థులకు అందించాలి. అలాగే శివారాధన చేయాలి, ఆంజనేయ స్వామి వారిని స్తోత్రం చేయాలి. బుద్ధి, బలము, యశస్సు, ధైర్యము, భయం లేకుండా ప్రవర్తించగలగడం ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి కరుణతో మనం పొందగలుగుతాం. అంటే అందుకు మూల కారణం శనిగ్రహ సంబంధమైన వృత్తాంతం అని కూడా మనకు రామాయణ సంబంధిత జానపద కథనాలలో ఒక కథ తెలియజేస్తుంది. రావణుడు బలదర్పం కలవాడు, సమస్తములైనటువంటి దేవతాగణాలను తన వశం చేసుకున్నాడు, బానిసలుగా మార్చుకున్నాడు. నవగ్రహాలు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అలా ఆ శనిగ్రహాన్ని కూడా రావణుడు బంధించి తన లంకా నగరంలో ఒక గదిలో బంధించాడు, తలుపులు మూసిపెట్టాడు. సీతాన్వేషణ తత్పరుడైన ఆంజనేయ స్వామి లంకానగరంలో అన్ని గదులు వెతుకుతూ ఈ గది తలుపులు తెలవగా బతుకు జీవుడా అంటూ శనిదేవుడు బయటకు వచ్చాడు. ఆంజనేయ స్వామి ఆ శనిదేవుడిని తన పాదం కింద తొక్కి పెట్టాడు. శనిదేవుడు విలవిలలాడుతూ నన్ను విడిచిపెడితే ఒక్క చూపు ఈ రావణాసురుడిని చూసి వెళ్ళిపోతాను, నా కన్ను పడినటువంటి వారు ఎవరైనా సరే నీరసపడిపోతారు, పతనం చెందుతారు. ఈ రావణాసురుని పతనం ఇలా నీవు నన్ను విడిచిపెడితే నేను చూస్తే చాలు ప్రారంభమవుతుంది అని శనిదేవుడు అన్నట్లుగా మనకు జానపదుల కథలు ఇలా తెలియజేస్తాయి. అందుకే శనిదేవునికి సంబంధించిన చూపు పడిన కారణంగానే ఒక్క మారుతి రావడంతో రావణాసురుని పరాజయం ప్రారంభమైంది అని కూడా సంప్రదాయం చెబుతుంది.
అందుకే శనివారం నాడు ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా ఆకు పూజ చేయడం, మినపవడల మాల ఆ స్వామికి అర్పించడం, సింధూరాన్ని అలదడం, అలా సింధూరంతో అలంకరింపబడిన ఆంజనేయ స్వామి వారిని చూస్తూ హనుమాన్ చాలీసా 14 సార్లు పారాయణ చేయడం ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైన సంఖ్య 14. ఇలా చేస్తే కూడా శని దోషం తొలగిపోతుంది, జీవితంలో విజయం సాధించగలుగుతాం అంటుంది మీ విజయోస్తు అనే ఈ అంశం. ఇవి ఈనాటి విశేష అంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం. కార్తికేయమితబ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి నిసంశయ. వాళ్ళు వరం ఇచ్చారు, మీరేమీ బెంగపెట్టుకోకండి, పిల్లాడికి పాలివ్వండి. వీణ్ణి ఎప్పుడైనా ఎక్కడైనా పిలిచినప్పుడు కార్తికేయుడు అని పిలుస్తారు. అందుకే పిల్లాడిని కార్తికేయ కార్తికేయ అని పిలిస్తే లోకమాతలందరూ సంతోషిస్తుంటారు. సంతోషించి ఆ పిల్లవాడి అభివృద్ధికి కారణమవుతారు. ఆ పేరు పెట్టి పిలిస్తే చాలట, తల్లిలోకి కృత్తికలు ప్రవేశిస్తారు, ఆ పిల్లవాడు దీర్ఘాయుష్మంతుడవుతాడు. దీర్ఘాయుష్మంతుడై లోకమాతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మేమందరం కూడా అనుగ్రహిస్తున్నాం అని దేవతలు అన్నారు. వీరు మీ కొడుకే కాబట్టి కార్తికేయ అని పిలుస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఆ పిల్లాడికి ఇంకో పేరు వచ్చింది, కార్తికేయుడు. లోకంలో ఎక్కడైనా భగవానుడు గుణముల ఆవిష్కారణముల చేత పేర్లు పొందాడు. సుబ్రహ్మణ్యోత్పత్తిలో మాత్రం ఆయన పుడుతూనే, ఆయన పుట్టుకలోనే అనేకమైనటువంటి వింత వింత సంఘటనలు జరిగిపోయి మలుపులు తిరిగిపోయినటువంటి కారణం చేత ఆయనకి అన్ని పేర్లు వచ్చేసాయి. కార్తికేయ అని పిలిచారు. కార్తికేయమితబ్రువన్న. ఇప్పుడు ఈ పిల్లవాడు ఏం చేశాడు అంటే, వాళ్ళ దగ్గర పాలు ఎన్ని మాటలు తాగాడు అంటే, గృహీత్వా క్షీరమేకాహ్న, ఒకే రోజు పగలు ఒక్కసారి పాలు తాగాట. తాగి సుకుమార వపుస్తథ, ఎంత సుకుమారమైనటువంటి శరీరాన్ని పొందాడో తెలుసా. ఉత్తర క్షణంలో లోకంలో అందము అన్న మాట వాడితే తల్లిదే, జగన్మాత పార్వతీదేవిది. పార్వతీదేవి యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో అంత అందంగా, అంత మెత్తటి శరీరంతో అంత అందమైన పిల్లవాడిగా అయిపోయాడు. సుకుమార వపుస్తథ అయిపోయి వెంటనే ఆ ఒక్కరోజు సాయంకాలానికి పాలు తాగడం, లేవడం, అస్త్రాన్ని సంధించడం, ఆ తారకాసురుడి మీద ప్రయోగించడం కూడా అయిపోయి తారకాసురుడి మీద ప్రయోగించడం ఏమిటి, ఆ రాక్షసుడు మరణించాడు. వెంటనే రాక్షసుడి యొక్క సైన్యాలన్నీ యుద్ధానికి వచ్చాయి. మహానుభావుడైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్టినరోజు సాయంకాలానికే రాక్షస సంహారం చేశారు అని చెప్పబడింది. అందుకని ఆ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా సంహారం చేసి దేవతలందరినీ కూడా కాపాడితే, ఆయనకప్పుడు దేవసేనకి మీరు ఆధిపత్యంలో ఉంటే మాకు ఇవే ఇబ్బందులు ఉండవని దేవసేనకంతటికి కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు ఇంద్రుడు. అందుకని దేవసేనాధ్యక్షుడయ్యాడు. ఎవరు? మళ్ళీ వెనక్కి రండి, సనత్కుమారాచార్యుల వారు. ఎందుకని? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ వెళ్ళి వరం అడుగమన్నప్పుడు మీరే వరం అడగండి అంటే ఆయన ఏమన్నారు? ఒక్క శివుడికే బిడ్డడిగా వస్తానన్నారు. ఒక్క శివుడికే బిడ్డడిగా వస్తానంటే ఎలాగయ్యా, నాకు బిడ్డడిగా రావాలందమ్మ, అయితే శరవణ తటాకంలోంచి వస్తానన్నారు. అందుకని గంగ విడిచిపెడితే హిమవత్పర్వత పాదాలలో శరవణ తటాకంలో పడి పైకి లేచి అమ్మ సంబంధంతో 5 భూతములతో సంబంధం ఉండి పరబ్రహ్మస్వరూపంగా, అందుకే ఆయన ఈ పృథివీ మీద ఎక్కడ ఉన్నా కొండల మీద ఉంటారు. మొట్టమొదట భూమి భరించింది. భూమి భరించింది కాబట్టి పృథివీ స్పర్శ. ఆపస్ నీరు గంగ భరించింది కాబట్టి నీటి స్పర్శ. తేజో అగ్ని తన యందు శివుని యొక్క తేజస్సుని నిక్షిప్తం చేశాడు కాబట్టి అగ్నిస్పర్శ. పృథివీ ఆపస్ తేజో వాయువు, వాయువు యొక్క సహాయంతో అగ్ని గంగ యందు ప్రవేశపెట్టాడు కాబట్టి వాయుస్పర్శ. చిట్ట చివర శరవణ తటాకంలోకి గంగ మళ్ళీ వాయు సహాయంతోనే విసిరింది కాబట్టి వాయుస్పర్శ.
ఆకాశంలా అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ అయినటువంటి పరమశివుని యొక్క తేజస్సులోంచి వచ్చాడు కాబట్టి ఆకాశ స్పర్శ పృథివీ ఆపస్తేజో వాయు ఆకాశ పంచభూత స్పర్శ చేత నేను పరబ్రహ్మతత్వాన్నని చెప్పడానికి కొండ మీద కూర్చున్నటువంటి స్వామి స్వరూపమైనటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందుకని ఆనాడు సనత్కుమారాచార్యుల వారికి ఏ వరం ఇచ్చారో పరమశివుడికి సనత్కుమారుడిచ్చినటువంటి వరాన్ని నిజం చెయ్యడానికి పరమశివుని యొక్క స్పర్శ మాత్రమే ఉండేటట్టుగా శివవీర్యానికి కుమారుడిగా జన్మించి దేవసేనకి ఆధిపత్యం వహించి రాక్షస సంహారం చేసి సనత్కుమారుల వారు తన యొక్క వాసనాశేషాన్ని పోగొట్టుకొని బ్రహ్మజ్ఞానంతో తరించడానికి అవకాశం కల్పింపబడినది సుబ్రహ్మణ్యోత్పత్తి వలన మాత్రమే. ఒక్క సుబ్రహ్మణ్యోత్పత్తి వలన ఆనాటి నుంచి ఈనాటి వరకు భూమి దేవతలు కూడా శాపాల్ని అనుభవిస్తూ ఏ విషయంలో పరాకుగా ఉండి మనుష్యులు ఏ విషయం జోలికి వెళ్ళకూడదో, ఏ అధర్మం చేయకూడదో లోకానికి చూపించినటువంటి అవతారం సుబ్రహ్మణ్యావతారం. పుడుతూనే ఇంతమంది ఉత్కంఠకి కారణమై ఇన్ని మలుపులు తిరిగి వచ్చినటువంటి అవతారం కనుక సుబ్రహ్మణ్యావతారం అంతటి ప్రశస్తిని పొందింది. ఇంతమందికి ఇచ్చినటువంటి వరాలన్నిటినీ కూడా నిజం చెయ్యడానికి ఒక్క అవతారం చేత నిజం చేయడం జరిగింది. అవతల మేనకాదేవికి పార్వతీదేవి ఇచ్చినటువంటి వరం నిజమవ్వడానికి కొడుకు పుట్టాడు. పార్వతీదేవి దేవతలకు ఇచ్చినటువంటి వరం నిజమవ్వడానికి కొడుకు పుట్టాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క తేజస్సు ఒండులు తప్ప భరించలేరన్న సత్యాన్ని ఆవిష్కరించడానికి సుబ్రహ్మణ్యుడు కారణమయ్యాడు. ఇన్ని తత్వాల్ని ఏకకాలమునందు నిరూపణం చేస్తూ వచ్చినటువంటి అవతారం స్కందావతారం, సుబ్రహ్మణ్యావతారం. అందుకే మహర్షి ఒక మాట అన్నారు, భక్తశ్చయ కార్తికేయే పృథివ్యామనువత్సదా పుత్రం పౌత్రం సమాసాద్య స్కందసాలోక్యతాం వ్రజేత్. అందుకే పెళ్ళి కాకముందు రుక్మిణీ కళ్యాణం చేయిస్తారు, సీతారామ కళ్యాణం వింటారు. పెళ్ళి అయిపోయిన తర్వాత తప్పకుండా దంపతుల్ని కూర్చోపెట్టి స్కందోత్పత్తి వినిపిస్తారు. ప్రత్యేకించి ఈ దేశంలో చాలా కాలం ఒక ఆచారం ఉండేది, పుట్టబోయేటటువంటి బిడ్డడు కేవలం ఆ కుటుంబానికి చెందినవాడు కాడు, వాడి యొక్క శీలం వల్ల లోకము యొక్క రక్షణ, లోకము యొక్క బాధ కూడా ఆధారపడతాయి. కడుపున పుడుతున్న బిడ్డన్ని యోగ్యుడైనటువంటి వాడు పుట్టేటట్టుగా చూసుకోవాలి అంటే వైదికమైన పెద్ద పెద్ద క్రతువుల జోలికి వెళ్ళలేమన్నప్పుడు లోకంలో ఉన్న ఒకే ఒక్క తేలికైన మార్గము ఒక్కటే, శ్రీరామాయణం బాలకాండలో ఉన్న స్కందోత్పత్తిని వినడం ఒక్కటే. ఎవరు సుబ్రహ్మణ్య జననం వింటారో, సుబ్రహ్మణ్యావతార ప్రశస్తిని వింటారో వాళ్ళందరికీ అసలు ఫలశ్రుతి చెప్పడం అలవాటు లేని వాల్మీకి మహర్షి ఫలశ్రుతి చెప్పారు. అందుకే ఈ లోకంలో ఇక్కడ ఏ నరులు స్కందోత్పత్తిని వింటున్నారో వాళ్ళందరికీ కూడా పుత్రం పౌత్రం సమాసాద్య, వాళ్ళు కొడుకుని పొందుతారు, మనవల్ని పొందుతారు. కొడుకులు మనవలు కూడా ఉత్తములైనటువంటి వారిని పొంది ఇక్కడ సమస్త సుఖములను పొంది చాలా తేలికగా శరీరం నుంచి జీవుడు విడిపోయి స్కందసాలోక్యతాం వ్రజేత్, అంచెమునందు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారు. అంత గొప్ప ఘట్టం స్కందోత్పత్తి. కుమార సంభవంలో కాళిదాసు గారు వాల్మీకి మహర్షి పెట్టిన పేరే తీసుకుని వర్ణించిన స్కందోత్పత్తిని ప్రధానంగా పారాయణానికి చేసేది మాత్రం ఒక్క రామాయణం బాలకాండలోదే పారాయణ చేస్తారు. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ స్కందోత్పత్తి అంత గొప్పది. హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం శివ శివ సుబ్రహ్మణ్యం.